అయిపోయింది. మనకు 150 క్షవరం అయ్యాక వాడికి అర్థమైంది, మళ్ళీ వచ్చి కాజల దగ్గరికి వచ్చాడు చేసినట్టు. ఏం చేస్తాడు? అదే అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే సుఖంగా ఉంటాం. మనం ప్రేమించేవాళ్ళు మనల్ని ప్రేమిస్తారని ఏం లేదు, ఊరికే నటించచ్చు కూడా. ఇష్టం లేదు వాళ్ళకి, బలవంతంగా ఎలా ప్రేమిస్తారు? ఎలా జరుగుతున్నది? మనం వాళ్ళకు కూడా ఎంత పడినా వాళ్ళకు ఉపయోగం లేదు. ఒకవేళ బలవంతానికి ఏదో మొహమాటపడి డబ్బు ఉందనో పెద్దవాళ్ళు ఒత్తిడి చేశారనో ఏదో రకంగా చేసుకున్నా ఆ ఇష్టం కనపడుతూనే ఉంటుంది. అంతకంటే మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ మీద మనం ఇష్టం పెంచుకోగలిగితే మన జీవితం ఎంత బాగుంటుందండి. సమాజంలోకి వెళ్ళి వివాహం చేసుకోపోయి భారత జాతికి వారసులు కాబోతున్న మీకు ఇది కూడా సందేశమే. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతోనే జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళ ఎందు మనకి ఇష్టం అంత లేకపోయినా పర్వాలా, కల్పించుకోవచ్చు. ఇష్టం అంటే మనస్సులో ఏర్పడుతుంది, కల్పించుకోవచ్చు. దానికే ఉంది. మన మనస్సును మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. ప్రపంచంలో ఎవరిని మార్చాలన్నా మన చేతుల్లో లేదు, కానీ అటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేనచ. వినయం ముఖ్యమంటేనే మధ్యలో వాచ, వాక్కు అన్నాడండి. మాట్లాడే తీరు వినయంగా ఉండమన్నాం కదా అని అన్నిటికీ అతి వినయం ప్రదర్శించడం కాదు. మాట్లాడే తీరు చాలా ముఖ్యం. గంభీరంగా మాట్లాడే చోట మాట్లాడాలి, వినయంగా ఉండే చోట ఉండాలి. అలా ఇంటర్వ్యూలో కానీ ఇతరత్రా కానీ ఆ గాంభీర్యం అనేది ముఖ్యంగా మాటల్లో వంచన కనపడకూడదు. మోసగిస్తున్నాడు, నిజాయితీ లేకుండా మాట్లాడుతున్నాడు అనే ధోరణి రాకూడదు. ఎక్కడ మనం మాట్లాడినా తప్పు చేసినా పర్వాలేదు, కానీ ఒప్పుకున్నాడండి, నిజాయితీ ఉందండి మనిషి దగ్గర అని అంగీకరించే స్థితిలో ఉంటే ఆ వాక్య విన్యాసం మనకు ఖచ్చితంగా ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది, అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఆ వాక్య విన్యాసం వచో నైపుణ్యం మనకి ఎక్కడో గ్రంథాలు చదవక్కల, తెలుగులో సామెతలు వింటే చాలు వస్తుంది. ఓ ఇంటికి బెచ్చగాడు వచ్చాట, మాదాకబడం తల్లి అన్నట్ట. ఆ ఇల్లాలు చాలా తెలివిగా ఏముందో తెలుసా? మాదాకబడం తల్లి అనగానే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందుట. కమ్యూనికేషన్ స్కిల్ అంటారు దీన్నే. మాదాకబడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అన్నాడు. ఎందుకంటే ఆయన ఇదే డిపార్ట్మెంట్, ఆయన బయటికి వెళ్ళాడు అడుక్కోవడానికి. అది విషయం. ఆవిడంత తెలివిగా చెప్పింది ఆ విషయాన్ని. ఆయన ఓ బెచ్చగాడు, ఆ విషయం తెలియదు వీడికి. ఆ ఇంటికి వచ్చేసి మాదాకబడం తల్లి అన్నాడు. మేము బెచ్చగాళ్ళం, మేమే దరిద్రులం, మేమే అడుక్కుంటున్నాం, నీకెక్కడ పెడతాం, ఊళ్ళో ఇంతమంది ఉండగా మేమే దొరికామా, ఇన్ని మాటలు ఆ ఇల్లాలు మాట్లాడడం ఇష్టం లేదు. తన దారిద్ర్యాన్ని బయట పెట్టుకోవడం ఇష్టం లేక ఎంత చమత్కారంగా చెప్పింది అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అని అడిగింది. అంటే ఏంటి? ఓ 4th ఇయర్ విద్యార్థి కనపడకపోతే ఇంకో 4th ఇయర్ విద్యార్థిని అడుగుతాం మనం. ఓ CCE వాడు కనపడకపోతే ఇంకో CCE వాడిని అడుగుతాం. పక్క ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అడగం కదా. ఓ NS మాస్టర్ కనపడకపోతే PS మాస్టర్ని అడుగుతాం ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ కలిసి పెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు కాబట్టి. అలాగా ఓ అడుక్కునేవాడు కనపడకపోతే ఇంకో అడుక్కునేవాడిని అడుగుతాం. అందుకని తెలివిగా మా ఆయన బెచ్చగాడు అని చెప్పకుండా మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అని వాడికి అర్థమైపోతుంది. నన్ను ఎందుకు అడుగుతుంది కనపడ్డాడా అని. వాళ్ళ ఆయన ఇదే రకం అనమాట. అయ్యో మీ ఆయన కూడా ఆయన వెంట చెల్లెమ్మ జాగ్రత్త చూసుకోమ్మా, ఇల్లు పాపం ఎలా చేసుకుంటున్నావో, ఆయన వస్తే కానీ గడవదనమాట అని వెళ్ళిపోయాడు. దానివల్ల 2 ప్రయోజనాలు ఆ ఇళ్ళకి. ఒకటి వెళ్ళిపోయాడు, 2 మళ్ళీ రాడు ఎప్పుడు. ఇంకా తెలిసిపోయిందిగా అడుక్కునేవాడు ఇల్లని ఎందుకు వస్తాడు. బిచ్చగాడి ముందు కూడా ఇంత తెలివితేటలు ప్రదర్శించినటువంటి ఇల్లాళ్ళు ఏ మీడియంలో చదివారో దయచేసి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆలోచించారు. వాళ్ళు అసలు బడి ముఖం ఎరగరండి, కానీ అంతంత తెలివితేటలు ప్రదర్శించారండి. తెలివితేటలు కేవలం చదువు వల్లే వస్తాయి అనుకోవడం పొరపాటు. లోకజ్ఞానం వల్ల వస్తాయి. మీరు 4 ఏళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్నవాడు, అంతకుముందు ఇంటర్మీడియట్ సహా ఎన్నో చదివిన వాళ్ళు ఎప్పుడైనా దినపత్రిక చదివారా ఒక్కసారి గుర్తు చేసుకోండి. దినపత్రిక చదవకుండా మీరు ఇంజనీరింగ్లో ఏ పని చేయలేరు, ఏ ఉద్యోగము చేయలేరు. ఇక్కడ ఉన్న అధ్యాపకుల శాతం ప్రతిరోజు ముందు దినపత్రిక స్టాఫ్ రూమ్లో కూర్చుని చదివేనా సరే అందులో వార్తలను ఏదో ఒక రకంగా తమ పాఠంలో జోడించి, అవసరమైనవి అన్నీ కాదు, అవసరమైనవేవో జోడించి చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, ఓ ఇది ఇవాళ అప్ టు డేట్గా ఉంది, సమకాలికంగా ఉంది సమాచారం అంతా, ఇది పాత విద్య ఏదో మనకి నేర్పట్ల, ఈ కాలానికి ఉపయోగపడేటువంటి విద్య నేర్పిస్తున్నారు అని ఖచ్చితంగా అనుకుని విద్యార్థి శ్రద్ధ చేస్తాడు. మీరు అధ్యాపకులుగా ఎవరు మారినా, ఉద్యోగస్తులుగా మారినా దినపత్రిక రోజు తెలుగు అయినా సరే, ఇప్పుడు తెలుగు చదవగలరో లేదో అదో సమస్య కదా, ఇంగ్లీష్ అయినా పర్వాలి, ఏదో ఒకటి మొత్తం మీద చదవాలి. ఈ రాజకీయాలు మనకెందుకు, అవన్నీ కుళ్ళిపోయే, అన్నీ మోసాలే, అన్నీ మాయలు చేసేవాళ్లే, అంతా కల్తీయే, ఈ వైరాగ్యాలు పనికిరావండి. ఏ కల్తీ అయినా, ఏ మోసమైనా, ఏ రాజకీయమైనా ఆ ప్రపంచంలోనే మనం జీవిస్తున్నాం ఖచ్చితంగా. అక్కడే మనం ఉద్యోగం చేయాలి, అక్కడే మనం సంసారం చేయాలి, అక్కడే మనం 100 ఏళ్ళు జీవించాలి. ఆ సమాజం గురించి మనం తెలుసుకోకుండా ఎలా జీవిస్తామండి? ఎంత అసహ్యించుకున్నప్పటికీ తప్పదు.
దాన్ని బాగు చేయవలసింది కూడా మనమే. ఇక్కడ ఇంతమంది భారతీయ సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, సంస్కారాన్ని తెలుసుకుందుకు ఇంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారే, మీరందరూ వెళ్ళి రకరకాల రంగాల్లో దైవానికి, ధర్మానికి అంకితమై పనిచేస్తే భారతదేశం బాగుపడ్డానికి ఏడాది సమయం చాలండి. నేను అపూర్వమైన విశ్వాసంతో చెబుతున్నాను ఈ మాట. ఏడాది సమయం చాలు. కానీ మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, ఒక్క మాట నేనే చెప్పాను ఎక్కడో సరదాకి పద్యంలో, ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి. బాగా చదువుకున్నవాడు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వెళ్ళిపోతాడు. కాస్త గట్టిగా పనిచేసేవాడు అందరూ అరబ్ దేశాలు వెళ్ళిపోతారు గల్ఫ్లో. మరి ఇక్కడ ఎవరు ఉంటారో, ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి. బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి. బాగా డబ్బు సంపాదించడం కోసం అమెరికా, ఆస్ట్రేలియాలు వెళ్ళిపోతారు. కాస్త కష్టపడి పనిచేసేవాడు ఎవడన్నా ఉంటే పెళ్ళాన్ని ఎక్కడ వదిలేసి మొగుడిని వదిలేసి పెళ్ళాం గల్ఫ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరండి? తెలివితేటలు లేక, కష్టపడే స్వభావము లేక బద్దకించే వాళ్ళే ఉంటారు. ఇక్కడ దేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందండి? ఊరికే నెలకోసారి మన్ కీ బాత్ అని మోడీ గారి మాటలు వినడమే సరిపోయింది మనకి. ఆయన కూడా మాట్లాడడానికే అలవాటు పడ్డాడు. ఈ దేశం బాగుపడుతున్న బాగా నమ్మకం వచ్చినట్టుగా ఉంది. విదేశాల్లోనే తిరుగుతున్నాడు ఎక్కువ మధ్యన. ఇక అనవసరం, వీటికంటే అవే బాగుపడతాయని నమ్మకం వచ్చింది ఆయనకి. స్థితి నుంచి మనం బయటపడి వస్త్రం, వపుషు, వాక్కు, వినయం, అలాగే విద్య, ఇవాళ మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఉందే, మీరు పొద్దున్న కాన్వకేషన్లో తీసుకున్నటువంటి యోగ్యతా పత్రం, అదేమీ సామాన్యమైంది కాదు. మీ జీవనం అనేటువంటి వాంగ్మయంలో అది సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పత్రం. జీవితాంతం భద్రపరుచుకోవాలి. రోజు ఒక్కసారి చూసుకుని సరస్వతీదేవి పాదపద్మంలో ఒక రేఖగా దాన్ని భావించి నమస్కారం చేసుకోవాలి. అంత గొప్ప సర్టిఫికెట్ అది. అది కేవలం ఏదో అందాన్ని గురికే చెప్పుకుని పక్కన పారేసేది కాదు. ఇది సరస్వతీదేవి పాదం కింద ఉండే పద్మం ఉంటుందే, ఆ పద్మంలో ఒక రేఖ నాకు సర్టిఫికెట్గా ఇచ్చారు అనుకుంటే దానికి మనం న్యాయం చేస్తున్నాము అని ఆలోచిస్తాం ఖచ్చితంగా. అలాగే విద్య నేర్చుకుని బయటకు ఎడుతున్నారు కాబట్టి ఉద్యోగాల్లో ప్రవేశించాలి. లేదా సొంత వ్యాపారాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు, రకరకాల ఉద్యోగాల్లో చేరతారు. మాకెందుకండి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ, మా తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చినటువంటి పొలాలు, స్థలాలు మాకున్నాయి, మేము అవేవో చేసుకుంటాం అనేవాడు కొందరు ఉన్నారు. ఏదైనా పర్వాలా, అందరూ ఒక్క మాట నేర్చుకోవలసింది ఏమిటంటే మార్కెటింగ్ టెక్నాలజీ. ఈవేళ నీకు ఎంత ప్రతిభ ఉన్నా సరే, నువ్వెంత బాగా చదివినా సరే, నీకెన్ని మార్కులు వచ్చినా సరే, నీకున్న విద్యని ప్రజలకు సరిగ్గా అందజేయలేకపోతే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఈవేళ ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగాల్లో చేరినటువంటి వ్యక్తుల్లో చాలామంది పనికిరారు, తర్వాత తీసి పారేస్తున్నారు. అంతేకాదు, ఐఐటి లాంటి సంస్థల్లో ప్రవేశం దొరికినటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక ఇంపార్టెంట్ చెబుతారా అండి, నోట్స్ చెబుతారా అండి అని అడుగుతున్నారు 10వ తరగతి అబ్బాయిలాగా. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో ఇక్కడ బాగా అలవాటు చేశారు, ఇంటర్మీడియట్లో ఇంపార్టెంట్ చెప్పడం, నోట్స్ చెప్పడం. అక్కడికి వెళ్ళి నోట్స్ చెప్పమని అడుగుతున్నారు. ఐఐటికి, ఐటీఐకి భేదం తెలియటం మన వాళ్ళకి. ఐఐటీలో ఉన్నవాడు సొంతంగా ఆలోచన చేయాలి. ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి, నోట్స్ చెప్పడం ఏంటి? సొంత ప్రతిభ ఉండాలి, సొంతంగా ఆలోచన చేయాలి. మన బుద్ధికి మనమే మెరుగు పెట్టుకోవాలి. అందుకే ఆ మెరుగు పెట్టే విధంగానే మనం ఆలోచించాలి. మా చిన్నతనంలోనే ఆ మెరుగు పెట్టే విధానం మాకు చెప్పేవారు. బుద్ధిని సొంతంగా ఆలోచింపచేసేవారు. హోంవర్క్ పేరు మీద ఓ 10 ప్రశ్నలు ఇవ్వడం, చూసి రాయండి, చూడకుండా రాయండి అంటాం. అవి పిల్లాడు రాయకపోవడం, తల్లో తండ్రో రాసేయడం, ఎవరు రాశారో కూడా చూడకుండా ఈ మిస్సు ఓ టికెట్ చేయడం, అక్కడికి అయిపోయింది అన్నాం, మార్కులు వచ్చేసాయి అన్నాం. ఈ దౌర్భాగ్య వ్యవస్థ అప్పుడు లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించవలసిందే. మా చిన్నతనంలో మా మాస్టర్ మాకు ఓ పద్యం చెప్పాడు. ఈ బుద్ధి వికసించడం కోసమే బడి విడిచిపెడుతుంటే ఓ పద్యం చెప్పి దీని సమాధానం ఏమిటో తెలుసుకుని రండరా, ఇవాళ ఎవరికి హోంవర్క్ లేదన్నాడు. ఎప్పుడో 4వ తరగతి చదువుతుంటే ఎంత ఆనందం అంటే, హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. అందుకని మేము కూడా యా అని అరిచాము. ఓసారి ఓ పద్యం చెప్పాడు ఆయన, చిన్న పద్యం. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండును అద్దిరభన్న. ఒక వస్తువు ఉందిరా, అది ఎక్కడుంటుందో చెబుతున్నా, ఆ వస్తువు ఏమిటో మీరు చెప్పాలి. ఇది ఆయన పెట్టిన పరీక్ష. తోక వెనకాల నుండును, తోకకి వెనకాల ఉంటుందట. టీ కప్పున నుండు, టీ కప్పులో కూడా అదే ఉంటుందట. మండు టెండల నుండు, మండే ఎండల్లో కూడా అదే ఉంటుందట. మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు భాగంలో అదే ఉంటుందట. ఆకాశము పైన నుండు, ఆకాశానికి పై భాగంలో ఉంటుందట. ఏమిటా వస్తువు?
ఆకాశానికి పైన, మోకాలికి ముందా, తోక్కేమో వెనకాల, టీ కప్పులో కూడా ఉంటుందా, మండే ఎండల్లో కూడా ఉంటుందా, ఏముంటుంది ఏమో తెలియలా. పద్యం మాత్రం నోటుకొచ్చింది 4 సార్లు అనుకోవడం వల్ల. మేము ఇంటికెడుతూ కానుకున్నాం, తోక వెనకాల నుండును, తోక వెనకాల నుండును అనగానే పక్కవాడు టీ కప్పున నుండు, మండు టెండల నుండు 2వ పాదం వాడు కంఠస్థం చేశాడు. ఇలా నలుగురు 4 పాదాల కంఠస్థం చేస్తే పద్యం నోటుకొచ్చింది. అలాగే ఆలోచిస్తూ 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 ఉన్నాం. కొందరికి తోచింది, కొందరికి తోసలా. కానీ మర్నాడు ఇంటికి వచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది మనసులో పట్టేసి బాగా అద్దెరభన్నా అని చాలా గొప్ప పద్యంరా, దీని అర్థం మీకు తెలియపోతే మీ ఇంట్లో తెలుసుకోండి అనేవాడే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటున్నా అదే, ఆటలాడుతున్నా అదే, స్నానం చేస్తున్నా అదే. తోక వెనకాల నుండును, టీ కప్పున నుండు, మండు టెండల నుండును, మోకాలు వెనక నుండును, ఆకాశము పైన నుండును అద్దెరభన్నా అని ఇలాగే అనుకుంటుంటే మా అమ్మకు అనుమానం వచ్చింది. ఏమిట్రా అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నాం అంటే, మేస్టర్ పద్యం ఇచ్చారమ్మా అర్థం తెలియట్లేదన్న. నాకు చెప్పరా, నేను చెబుతాను. అది నేను చెప్పలా, ఎందుకంటే అప్పుడు నేను 4వ తరగతి, ఆవిడ 3వ తరగతి, మనకంటే జూనియర్ అంటే ర్యాగింగ్ చేయాలి, ఏడిపించాలి, అంతేగాని అర్థం అడగడం ఏంటి? జూనియర్ దగ్గర అర్థం తెలుసుకుంటే నా పరువు ఏం కావాలి వేడ అని నేను చెప్పనంట. మరి మా అమ్మకి అహంకారం లేదు, నాకు చెప్పనంటావా కుంక అని తిట్టలేదు ఆవిడ. ఫోన్ లేరా, నాకు తెలియపోతే మీ నాన్నగారిని అడుగుతాను నాయన, అన్నం తినడం మానేసి ఆలోచిస్తున్నావు, అదే నా బాధరా, నువ్వు 2 ముద్దలు తింటే నాకు ఆనందం కదా. ఆ మాట నాకు మనస్సులో ఇప్పటికి ఉందండి. నేను 4వ తరగతి చదువుతుండగా 8 ఏళ్ల వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి నాకేం చెప్పింది అంటే, నేను అన్నం తినడం కావాలి, నేను ఆనందంగా ఉండడం కావాలి. నేను ర్యాంకులు సాధించడం, పెద్ద డిగ్రీలు సాధించడం, పత్రికల్లో ఫోటోలు తీయించుకోవడం, ఏదో వేదికల మీద సన్మానాలు అందుకోవడం, ఇవేవి నా తల్లి నా నుంచి ఎప్పుడూ ఆశించాల. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలంది. అదే లెక్క. అందుకని నేను ఆనందంగా ఉన్నా, అందుకోసమే ప్రయత్నం చేశాను. తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు రావాలని ఇటీవల 3 రోజుల క్రితం పత్రికలో నేను చూసిన వార్త మీకు చెబుతా. దేశంలో, ప్రపంచంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు అని ఒక సంస్థ సర్వే చేసింది. సరదా చేసే సంస్థలు కొన్ని ఉన్నాయి, చేసే. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు, ఒక మాటలో జవాబు చెప్పాలి, పెద్ద పారాగ్రాఫ్ చెప్పొద్దు, ఒక మాటలో చెప్పాలి అని రకరకాల దేశాల్లో తల్లిదండ్రులందరినీ వాళ్ళు విచారణ చేశారు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్లో, దక్షిణ కొరియాలో, అమెరికాలో, రష్యాలో, జర్మనీలో ఎక్కువ మంది తల్లిదండ్రులు 78% మంది ఏం చెప్పారు అంటే, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, మా పిల్లలు ఆనందంగా ఉంటే చాలండి, ఇంకేం అనలేదండి. ఇండియాలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో అంతా మందే ఉపఖండం. ఇది పెద్ద అపఖండం, ఇది ఉపఖండం కాదు, అపఖండం. ఈ దేశాల్లో సర్వే చేస్తే 78 కాదండి 90% మంది తల్లిదండ్రులు చెప్పింది ఏమిటంటే, మా పిల్లలు డాక్టర్ చేయాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, మా పిల్లలు ఇంజనీరింగ్ చేయాలి, అమెరికా వెళ్ళిపోవాలి, బాగా 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 ఇంకా బాగా సంపాదించేయాలి, ఇంక ఇంతంత కుబేరుడు ఇంకెవరు ఉండద్దు, బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోవాలి, 5,000 కోట్లు ఎగ్గొట్టేయాలి, తీర్చద్దు, వాళ్లే మంత్రులు కావాలి, వాళ్లే ఎమ్మెల్యేలు కావాలి, వాళ్లే పాలకులు కావాలి. ఇదే ఆలోచన. ఎవ్వరూ తల్లిదండ్రులు చాలామంది, ఒక 10% మంది చెప్పారటండి, ఏదో వాళ్ళు బాగుంటే చాలు. బహుశా ఖచ్చితంగా వాళ్ళు చదువురాని తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు బాగుంటే చాలు మాకెందుకు అని మాట్లాడటండి 10%. 90% మంది ఏమిటంటే ఏదో అయిపోవాలి, చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. ముఖ్యంగా మా పక్కింటి వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి. ఎందుకంటే మనకి పక్కింటి వాడే పెద్ద రాజకీయ పార్టీ. మా తోడోళ్ళ కంటే గొప్పవాడు అయిపోవాలి, మా తోడుకోళ్ళ కంటే గొప్పవాళ్ళు అయిపోవాలి. ఇదే ఈర్ష్య, ఇదే అసూయ. మా బంధువుల్లో మేమే గొప్పగా ఉండాలి అని చెప్పారని ఆశ్చర్యపోయారు. ఇవన్నీ మీకు ఈనాడు ఆదివారం పత్రికలో వచ్చేయండి వివరాలు. నేను చదివి ఆశ్చర్యపోయా, ఇదే మన దేశం అని. ఇలా ఉంటుందని తెలుసు కానీ ఇంత దారుణమని తెలియదు. ఫిన్లాండ్లో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, ఇవన్నీ దేశాలు మీరు లెక్క పెడితేనండి, ఆ దక్షిణ కొరియా దేశం అంతా లెక్క పెడితే హైదరాబాద్ జనాభా అంతా ఉండదండి. అది దేశం అంతా. ఎందుకంటే మనం ఆశిస్తున్నది మాల్టా అని ఒక చిన్న దేశం ఉంది. మాల్టా చాలా చిన్న దేశం, 5 లక్షలు దాని జనాభా. 5 లక్షలు అంటే హైదరాబాద్లో ఎంతో ఊహించుకోండి. మా కాకినాడ జనాభా కూడా 6 లక్షలు, కాకినాడ కంటే ఇంకా తక్కువ, 5 లక్షలు దేశం మొత్తం. కానీ వాళ్ళకి ప్రతి ఒలింపిక్స్లోనూ కనీసం 30 బహుమతులు వస్తున్నాయండి. 5 లక్షల మంది జనాభా కలిగిన దేశానికి ప్రతి ఒలింపిక్స్లో 30 బహుమతులు వస్తున్నాయి. ఇప్పుడు రేపు ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో కూడా వాళ్ళకి బహుమతులు వస్తాయి. మనకి అంత చిన్న దేశం 5 లక్షలు ఉన్న చోట 30 బహుమతులు పైగా, ప్రతి దాంట్లో 30 వస్తే ఇవాళకి ఒలింపిక్స్ మొదలు ఈ రోజు వరకు మనకి మొత్తం వచ్చిన బహుమతులు 26. నమశివాయ. ఇన్నేళ్ల బట్టి 125 కోట్ల మంది జనాభా.
మనం ఎంత శ్రద్ధ వహించామో క్రీడల పట్ల కూడా, అసలు ఆ క్రీడా స్ఫూర్తిని అందించడం పట్ల కూడా అర్థమవుతుంది. కారణం ఇది. నాకు ఆశ్చర్యమైంది, అయ్యో మా అమ్మ నశించి నేను ఆనందంగా ఉండాలి, అన్నం తినాలని కోరుకుంది, మరి అలా ఎందుకు కోరుకోవట్లే, నేను బాగానే ఉన్నానే, మేము అందరం బాగానే ఉన్నామే. ఆ మార్పు కూడా రావాలంటే తల్లిదండ్రులకు అవసరమైతే, అమ్మా మేము ఆనందంగా ఉంటాం చాలు, మేము బాగుంటాం, అంతేగాని మాకు పెద్ద పెద్ద లక్ష్యాలు మా నెత్తి మీద పెట్టకండి అని చిన్నపిల్లతనంలోనే చెప్పడం కూడా అలవాటు చేయాలి అవసరమైతే. అవి ఆశిస్తున్నారండి. అందుకని నా తల్లికి అదేం అక్కర్లా, నువ్వు అన్నం తినడం మానేసావురా అనగానే అప్పుడు చెప్పా, అమ్మ చిన్న పద్యం అమ్మ, నాకు తెలియట తోక వెనకాల నుండును టీకప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు నద్దిరభన్న. ఇంకోసారి చదువు, ఇంకోసారి చదువు, ఇంకోసారి చదువు ఉంది. ఆవిడ 2-3 సార్లు చదివా, ఏముందిరా నీ తలకాయ